పేలోకి వెళ్ళిపోతుంది, అది వెళ్ళిపోయేది సింపుల్ పే. అంతే. అవును. ఇప్పుడు నానా తిప్పలండి. నిన్న క్యూ లైన్లో నుంచి డబ్బులు కట్టాను నేను. అబ్బా. క్యూ లైన్లో నుంచుని అదేదో డ్రైనేజ్ ట్యాక్స్ అని నాకు తెలియదు. మామూలుగా ఆన్లైన్లో మనం ఇదివరకు ఏంటి నొక్కితే ఏమేమి బాకీ ఉన్నాయో ఇంటి పన్ను, డ్రైనేజీ పన్ను, మంచినీళ్ళ పన్ను ఇవన్నీ వచ్చేది లిస్టు. మొత్తం కలిపి ఇంత అనేవాళ్ళు, మనం కొట్టేసేవాళ్ళం దాంట్లో. మనం పన్ను కొట్టాలని ఎందుకు అనుకుంటాం? పన్ను ఎప్పటికప్పుడు కట్టేసేవాళ్ళం మనం, మనకు అవసరం కూడా లేదు అది. ఆ పన్ను గురించి మనం ఎందుకు ఆలోచిస్తాం? మనం మళ్ళీ వెళ్ళి క్యూ లైన్ లో నిలబడడం టైం వేస్ట్ కదా. ఏం కర్మ అది. నేను దాదాపుగా 7-8 ఏళ్ల తర్వాత వాళ్ళ క్యూ లైన్లో నుంచున్నాను నిన్న. ఎందుకంటే ఆన్లైన్లో వస్తుంది, నా బ్యాంకు లేదంటది అందులో. బ్యాంకులు దాని పేరేంటది, నెట్ బ్యాంకింగ్, యూపీఐలోకి పోదు. ఇదివరకు యూపీఐ ట్రాన్సాక్షన్స్లోకి వెళ్ళిపోయేది. యూపీఐ ట్రాన్సాక్షన్స్లో మనం గూగుల్ పేలో కానీ యూపీఐ ట్రాన్సాక్షన్లో కానీ మనం ఇది నోట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, దాంట్లో ఆ నెంబరు నొక్కగానే రిఫ్రెష్ నొక్కగానే మన ట్యాక్స్ ఎంత బకాయి ఉండేదో వచ్చేసేది. ఇప్పటికీ నా ఈ ఎల్ఐసి అయినా లేకపోతే బ్యాంక్ లోన్స్ అయినా ఏవైనా సరే ఆటోమేటిక్గా నాకు ముందు ఇది వచ్చేస్తుంది, నేను పే కొట్టేస్తాను అక్కడ, సింపుల్గా అయిపోయేది. ఇప్పుడు అదేదో గవర్నెన్స్ అన్నారు కదా, వాట్సాప్ గవర్నెన్స్, ఇంకోటి ఆ వాట్సాప్ గవర్నెన్స్ 100 సార్లు నొక్కుతా నేను. అందులో ఎంతమంది కడుతున్నారు అసలు నిజంగా వాట్సాప్? అదే అనేది మొత్తం చక్కగా ఉన్న వ్యవస్థ సర్వనాశనం చేసి ఏదో గొప్పగా చేస్తున్నాం అని చెబుతున్నాం. ఇదివరకు వాలంటీర్ తెచ్చి ఇచ్చేవాడు సర్టిఫికెట్, ఇప్పుడు